SPD emergency! Space Patrol, Space Patrol, Space Patrol, yes, down. Go, 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 go. Power Rangers go. Power Rangers SPD, go, go, SPD. హైపర్ ట్రాన్సిస్టర్ కి చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే నీకు మళ్ళీ బ్రహ్మాండంగా తయారైపోతాడు. ఇది నిజంగా ఎంతో అతీతంగా ఉంది. ఓ నేను తుది మెరుగులు తెద్దనా ప్లీజ్. ఓకే కానీ జాగ్రత్తగా SPD బ్యాక్లైజర్ ఎంగేజ్. బ్యాక్లైజర్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా. ఇది తాత్కాలికమైన వైఫల్యం సార్. మేము దాన్ని పూర్తిగా పనిచేసేట్టు చేయగలమన్న నమ్మకం నాకుంది. అది త్వరగా కానిస్తే మంచిది. ఎంత అద్భుతమైన రోజు. ఈ రోజంతా మనకే అంటే నమ్మలేకపోతున్నా. ఎలాంటి ప్రమాదాలు లేవు, ఏ సైరన్లు లేవు, మాట్లాడే అస్థిపంజరాలు లేవు. సరేలే, శామ్ కూడా మనతో పాటు ఇక్కడే సరదాగా ఉంటే ఎంత బాగున్నా. అతనేడి స్టార్టప్ క్వాడ్రంట్లో ఏదో అలచుడంట. దాన్ని చెక్ చేయడానికి క్రూగర్ అతన్ని పంపించాడు. అతను ఎక్కడున్నా సరే ఈ న్యూటెక్ సిటీ అంత హాయిగా ఏది ఉండదు. కాయ్, నువ్వు నిజంగానే ఎంజాయ్ చేస్తున్నావా? ఇది చాలా ప్రశాంతమైన రోజు. అలాంటిది ఎంజాయ్ చేయకపోవడం ఏంటి? నేను పట్టుకున్నాను. ఇలా మీ సరదాకి భంగం కలిగించినందుకు సారీ. ఈ మీటింగ్ ముందు పట్టుకున్నావు కదా? అవును, ఇంకా నాకు ఆ గుర్తులున్నాయి. వీడు రాయి. అయితే మనం వాడిని పట్టుకోవాలనుకుంటారా? మనం సిద్ధమవుదాం. మీ వల్ల అయితే నన్ను పట్టుకోండి. వాడెక్కడికి పోయాడు? హలో గ్రీన్ రేంజర్. నువ్వు నాకు తెలుసు. నువ్వు హైటెక్ ఎన్నో వేసి కదా? అవును, కరెక్టే. నీకేం కాలేదు. Oh no, నాకు చెప్పద్దు. గ్రీన్ తప్పకుండా బబుల్ స్పాట్ అయి ఉంటాడు. మళ్ళీ ఎక్కడ పెట్టావు? మళ్ళీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓరి బాబాయ్, వాడు మాయమయ్యాడు. వాడు నాకు కనపడలేదు. చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు కంటైన్మెంట్ కార్డు నుండి బయటపడ్డారేమో. అసలు ఆ కార్డులు తిరగలేనివని వాటి నుంచి తప్పించుకునే అవకాశం లేదని క్యాచ్ చెప్పింది. నేను అన్నది నిజమే. ఇదిగో వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు సంచరించడం మేము చూసాం. అవును, ఒకే సమయంలో రెండు చోట్ల ఉండడం అసాధ్యం కదా. ఒక నిమిషం. అంటే నీవెలవుతుంది, కానీ అందరూ నీలాంటి వాళ్ళు కాదుగా. అదే ఇది చాలా తీవ్రమైన సమస్య. మన ఫైల్లో ఉన్న ప్రతి నేరస్తుని మళ్లీ పట్టుకోవడానికి తగినంత మంది మన దగ్గర లేరు. సిటీ గిట్లో ఏదైనా అరదలు వచ్చాయేమో వెంటనే తెలుసుకోవాలి. జాక్, కొత్త రకం ఆయుధాల విధానాన్ని అప్లోడ్ చేయడానికి నీ మోస్తరు కావాలి. ఇదిగో తీసుకో క్యాచ్. దాన్ని చూసేంత వరకు మీరు ఆగండి. అది నిజంగా అమోఘంగా ఉంది. అంతేగాని అద్భుతం క్యాచ్. ఆ దుర్మార్గులు ఎక్కువ మంది వచ్చారంటే అది మాకు అవసరం అవుతుంది. వచ్చేసరి నువ్వు నా దాన్ని అప్లోడ్ చెప్పు. కానీ ఆ టెక్నాలజీ రెడ్ రేంజర్ మార్ఫర్తో మాత్రమే కలిసి పనిచేసేట్టుగా తయారు చేయబడింది. సారీ స్కై. పర్వాలేదే, అది అద్భుతంగా ఉంటుంది అనుకుంటాను జాక్. థ్యాంక్స్. స్కై, నేను రెడ్ రేంజర్ గా ఎన్నుకోబడ్డా నీ మనసును వేధిస్తుందని నాకు తెలుసు. నువ్వు దాని నుంచి బయటపడాలి. చూడు, ముందు నాకు అలా అనిపించిన మాట వాస్తవమే. ఇంకా కొన్ని విషయాల్లో నీ పద్ధతులు నాకు నచ్చకపోవడం నిజమే. కానీ రెడ్ రేంజర్ గా నీ బాధ్యతను బాగానే చేశావు. నా బాధ నీ గురించి కాదు. అయితే దేని గురించి చెప్పు. నేను కోరుకున్నదల్లా అతనిలా కావాలని. ఓ రెడ్ రేంజర్లా. మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. అతనే నా హీరో. స్కై, హీరోలో ఎన్నో రకాలు ఉంటారు. నీకు ప్రత్యేక పని అప్పచెప్తున్నాను. మీరేం చెప్పినా చేస్తాను సార్. ఏంటా పని? 7 మిర్రర్
అత్యంత తెలివైన పొరగల వాళ్ళలో ఇతను ఒకడు. ఇతను చేయని చెడ్డ పని అంటూ లేదు. ఈ గ్యాలక్సీలో ఇతనికి తెలియని దుర్మార్గుడు ఎవడూ లేడు. అతను గామా అరైన్ లో ఉన్న ఎంతో జాగ్రత్తగా రూపొందించబడిన ప్రత్యేకమైన జైల్లో ఉన్నాడు. మామూలు ఖైదు పద్ధతులు అతని దగ్గర ఫలించలేదు. అతను ఎలాంటి ప్రతిబింబించే వస్తువు ద్వారా అయినా తప్పించుకునే సామర్థ్యం గలవాడు. అలాగా? నేను ఇందులో చేయాల్సిందేంటి? బిర్లాకును విచారణ చేయాలి. వాడికి నకిలీ గ్రహాంతరవాసుల గురించి ఏం తెలుసో కనుక్కోవాలి. దిగులు పడకండి సార్, ఈ పనికి సరైన వాడిని ఎంచుకున్నారు. విజేతమే తిరిగిన క్యాడెట్. సార్, నేను బర్లాక్ ఫైల్ ని చదివాను. దాని ప్రకారం అతను ఆఖరిగా నాకది తెలుసు. మీరు అది స్కైక్ చెప్పారా? లేదు, చెప్పలేదు. నువ్వు అతనితో ఏమీ చెప్పొద్దు. అతనికి తెలుసుకునే హక్కుంది. అవును, కానీ ఇప్పుడు కాదు. ఏమిటి అర్థమైందా? నా రక్షణ విధానాల గురించి మీకు అవగాహన ఉందా? ఉంది. ప్రతిబింబించే వస్తువులన్నింటినీ పూర్తిగా మూసివేయాలి. విచారణ పూర్తయ్యేంత వరకు నేను కూడా ముసుగులోనే ఉండాలి. వీళ్ళందరూ మంచిగా ప్రవర్తించే నేరస్తులైతే ఇక నాతో పనే ఉంటుంది. ఇది ఎవరికైనా విందు. ఇది సామాజిక విజిట్ కాదు. నేను అధికారపూర్వకమైన ఎస్పీడీ పని మీద వచ్చాను. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నువ్వు చాలా మొరటి యువకుడివి. ఇక నీతో మాట్లాడటం కుదరదని నాకు అనిపిస్తోంది. తప్పక మాట్లాడతాను. నాకు ఇంకేం పని లేదు, చాలా టైం ఉంది. నీ పరిస్థితి చూసినా నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు చాలా గట్టివాడివి. పనంటే పని, వేషాలకు తావులే. నా సంగతి అనవచ్చు. చాలా మంది నేరస్తులు ఈ మధ్య కనపడ్డారు. అసలు నీకు దేని గురించి అలా ఎందుకు చెప్పాలి? గుడ్ బై క్యాడెట్. నీ పేరేదైనా సరే చాలా ముఖ్యం. నువ్వు నాకు సమాధానం చెప్పడానికి నీకేం కావాలో చెప్పు. నేను పెద్దగా ఏమడగను. చూడు, నేను ఒక రకమైన కలెక్టర్ని. నేను నీకు సమాచారాన్ని చెప్తాను. నువ్వు నా సేకరణకు ఒక చిన్న దాన్ని ఇస్తే చాలు. ఓకే, ఏదైనా సరే డీల్. కానీ అద్దాలు మాత్రం ఇవ్వను. లేదు, అలాంటివే వద్దు. నీకు వివరాలు కావాల్సిన నేరస్తుల గురించి నాకు చెప్పు. మేము ఇదివరకే బంధించిన గ్రహాంతర వస్తువుల నకిలీలు నగరంలో తిరగడం చూశాం. ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు చాలా మంది నేరస్తులను చూశానని చెప్పావు, కానీ వాళ్ళందరినీ ఒకే చోట చూశావా? లేదు. అయితే నువ్వు ఎదుర్కొన్నది ఆ చవట స్లేట్ గార్డ్ అయి ఉంటుంది. స్లేటా? అదే ఖాళీ స్లేట్ లాగా. వాడు ఒక కాపీ చేసే నేరస్తుడు. ఇతరులను అచ్చుకుద్దినట్టు కాపీ చేయడం వాడి సామర్థ్యం. వాళ్ళ తిరిగి కోడ్ తాలూకు డేటా స్కాన్ దొరికితే చాలు. దాన్ని బ్రూడ్లీ వాడికి ఏదో ఒక ధరకు అమ్మడానికి సిద్ధంగా ఉంటాడని నా ఉద్దేశం. అయితే మీరు ఎదుర్కోవాల్సింది పాత శత్రువులు కాదు, కొత్త శత్రువు. అది ఒక్కనే. అవును. ఓకేనే, మన ఒప్పందం గురించి మర్చిపోవద్దు. నువ్వు నాకు చెప్పింది నిజమైతే నా మాట నిలబెట్టుకుంటాను. సరే, నీకోసం నేను ఈ రోజు ఏం తెచ్చానో చూడు స్లేట్. ఇంతవరకు రేంజర్స్ ని ఎదిరించిన అత్యంత శక్తి గల ఓ యువ వీరుడి జెనెటిక్ కోడ్ ని తెచ్చాను. నీకది కావాలంటే ఎక్కువ ధర ఇవ్వాలి. దాన్ని నాకివ్వు. దాన్ని నా ప్రదర్శనలో కలుపుకుంటాను. ఓ కాపీ చేసే నేరస్తుడా? ఈ విశ్లేషణ సరిగ్గా తెలిపోయింది. అయితే మనం ఈ స్లేట్ గారిని పట్టుకుంటే పని అయిపోయినట్టేనా? భలే పని చేసేటే. నువ్వు మెల్ల కిడుగుల వల్ల పడకుండా తప్పించుకున్నావు. అదేం పెద్ద సమస్య కాదు సార్. మీరు ఇచ్చిన పని మీద ఛాసని పెట్టాను. జాక్, సినుకు. అదే సినుకు లాంటివాడు. కానీ అసలు సినుకులా ఉండాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? వాడు చాలా చండాలంగా ఉంటాడు. నాకు తెలిసినంత వరకు వాడి నోరు కూడా చాలా గబ్బు కొడుతుంది. వాడు స్లేటే అయ్యుంటాడు. ఈసారి వాడి జాతకం మన చేతిలో ఉంది. ఈ కాపీ గారి గుట్టలో పడతాం. నీ ఆటలు ఇక చాలించు. నువ్వు నకిలీ గడవన్న నిజం మాకు తెలిసిపోయింది. అయితే ఎవరిని నేను సులుకునా? సెర్నోరియన్ బ్యాంక్ దొంగనా? హైడ్రా అది భయంకరమైన రైరెక్తునా? జనరల్ తామొస్తేనేమో. నువ్వు ఎవరివైనా నాకిప్పుడు పట్టింపు లేదు. మీ కొత్త నిజమైన శత్రు స్కైని ఇప్పుడు మీరు పరిచయం చేసుకోండి. నీకు అసలు గుర్తింపే లేదు. నీ పరిస్థితి ఘోరం. నేను గ్రమ్ సైనికులంత బలం కలవాణ్ణి. నేను మీ అందరినీ ఓడిస్తే అతను నిజంగా చాలా సంతోషపడతాడు. ఓకే, ఇంతవరకు అదృష్టంతో కొట్టుకుంటా.
వచ్చేశారు. కానీ మీరు అసలు చూసేందుకు ఇష్టపడే బ్రాండ్ ఒకటి నాకు తెలుసు. స్టేషన్ తిరిగి వచ్చాడు. నిజమైన వాడు కాదు, కానీ మంచి నకిలీ. ప్లేట్ ఎంతో మంది వీరులా తయారవుతాడు. అందుకు నేనే సాయపడ్డాను. నేను ఈ ప్లాన్ కి అంగీకరించినట్టు నాకు గుర్తులేదే. ఇక్కడ చక్రవర్తి ఎవరన్నది కాస్త గుర్తుంచుకుంటే మీకు మంచిది. మీకు నా ఐడియా నచ్చుతుందనుకున్నాను మహారాజా. నీ ఐడియా నాకు అవసరమైనప్పుడు వాటిని తన్ని బయటికి రప్పించగలను. మూర్ఖానా, నువ్వు వెంటనే న్యూటెక్ సిటీకి వెళ్ళాలి. ఎదిరించేందుకు స్లేట్ నేను సాయం చేయాలా? కానీ మనం ఎస్పీని అధిష్ఠించేందుకు అవసరమైన ముఖ్యమైన వాడిని నువ్వు తీసుకురావాలి. పిక్కీని తీసుకురా. అవును, పిక్కీ వాడే అన్నిటికీ ఒక పరిష్కారం అవుతాడు. ఏం చేయాలో తెలుసుగా? వాడి పట్టుకుందాం. మట్టి కనిపించండి. మీరు నా అఖండ మేధస్సును ఎదిరించలేరు. నీకు అంత సీన్ లేదా? నువ్వు బలహీనమైన నకిలీని. బలహీనమైన వారెవరో నేనే చూపిస్తాను. చూడండి, రన్నర్స్ని పంపు. ఇదిగో పంపుతున్నాను. మీరు నన్ను బంధించలేరు. నన్ను పైకి లేవు. నేను ఓవర్లోడ్ అవుతున్నాను. నీ మీద చాలా నేరాలు ఆరోపించబడ్డాయి. ఏంటి? గుర్తింపు దొంగతనంతో సహా. మీకు జోకట్యం లేదో తెలియదా? కానే కాదు. నేను నమ్మలేకపోతున్నాను. నన్ను మీరేం చేయబోతున్నారు? నువ్వు నీ వాళ్ళు కొంతకాలం పాటు జైల్లో ఉండబోతున్నారు. ఎవరు? అలా జరగరామను రేంజర్ కుర్రోడా. గ్రామ్ నీకు ఒక బహుమతి పంపాడు స్లేట్. ఏంటి? మళ్ళీనా? మళ్ళీ పరుగురు గుంబాదులు. ఈ కూటమి చాలా బాగుంది. అమ్మో, ఒకేసారి అంతమంది వీరులను రేంజర్లు కూడా ఎదిరించలేరు. దాడి చేయండి. నీ పనైపోయింది. వస్తున్న రేంజర్ నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఒకరిని ఎక్కడ ఎదురుస్తున్నావు? అయితే
దీన్ని. అప్పుడే కాదు. మంచి పని చేశారు ఫ్రెండ్స్. మాకు మరింత శక్తి కావాలి. కొత్త బ్యాటరీని ఉపయోగించేందుకు ఇదే సరైన సమయం. నాకు వినిపించింది. ఇక ఖాళీగా బ్యాటలైజర్. యాక్టివేట్ బ్యాటలైజర్. పూర్తయింది. ఇక మాటలు చాలించుదాం. మీ సత్తా మొత్తం చూపించండి. కానీ జాక్, ఇక మీ తడాకా చూపించండి. వెళ్ళండి. ఇదిగో కాసుకో. ఇది చూడు. మీ సంగతి నేను తెలుస్తా. కొట్టుకోండి, కొట్టుకోండి. Fertilizer, Sonic Swarm. Fertilizer, Sonic Swarm. నేను భయపడతాననుకున్నావా? ఎవరికి కాలేదా? ఈ చౌకర్లు వదిలించుకోవాలి. Fertilizer. ఇది జరిగే అవకాశమే లేదు. మంచి పని జాక్. ఇంకాస్త కావాలా? మీ వల్ల కాదులే. నేను వచ్చాను మిర్లా. నా మాట ప్రకారం నడుచుకున్నాను. నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను. పొగట్టలు అనవసరం. నేను ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ చెప్పుండడం నాకు ఇష్టం లేదు. నీ సేకరణ కావాల్సిందేంటో త్వరగా చెప్పు. నేను జ్ఞాపకాలను సేకరిస్తాను, బాధాకరమైనవి మాత్రమే. ఏంటి? నేను నీకు ఇచ్చిన సమాచారానికి బదులుగా నీ బాధాకరమైన జ్ఞాపకం నాకు చెప్పాలి. కుదరదు. మర్చిపో. మనం ఒప్పందం చేసుకున్నాం రేంజర్. మా నాన్న కూడా ఓ పవర్ రేంజరే. ఆయన ఒక రెడ్ రేంజర్. మంచి మనిషి. అమాయకులు రక్షించేందుకు ఆయన శపథం చేశారు. ప్రజలు ప్రమాదంలో ఉంటే ఆయన పోరాడేందుకు సిద్ధంగా ఉండేవారు. ఒకరోజు
సమాజానికి పిలుపు వచ్చింది. ఆయన ఎంతో మంది ప్రజలను కాపాడారని, చివరి శ్వాస వరకు పోరాటమే ఉండాలని చెప్పారు. అదే ఆయన ఆఖరి పోరాటం. ఆ తర్వాత నేను ఆయన్ని చూడలేదు. ఎంత దారుణమైన జ్ఞాపకం. అది నీకు ఎంత బాధ కలిగించిందో నేను ఊహించగలను. అది ఎప్పటికీ మర్చిపోలేను. అది నిజమే. థ్యాంక్ యూ రేంజర్. ఎన్నో ఏళ్ల తర్వాత నేను విన్న గొప్ప కథ నీదే. ఏంటి? అవును, నిజమే చెప్తున్నాను. నేను ఎన్నో విషాద గాథలు విన్నాను, కానీ వాటన్నిటికన్నా విషాద గాథ నీది. ఇది నా సేకరణలో ఎంతో అమూల్యమైనది. నువ్వు రాక్షసుడివి. నువ్వు అనుకుంటున్నావు.